అటు వెళ్దాం పదండి, పద. ఏమైంది అపర్ణ? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నిన్నే వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ కనిపించావు. ఎవడో వచ్చి నన్ను పట్టుకోపోయాడు. వాడు చాలా భయంకరంగా ఉన్నాడు. చూడగానే ప్రాణం పోయినట్టయిందనుకో. పిచ్చిది, మారు వేషంలో ఉన్న నన్ను చూసి భయపడిపోయినట్టుంది. అంత భయంకరంగా ఉన్నాడా? నవ్వుతావెందుకు? వాడు నిజంగానే మనుషులా లేడు. గొర్రెలకి గాడ్జిల్లకి కలిపి పుట్టినట్టున్నాడు. సడన్ గా భయం వేసి కొలాప్స్ అయిపోయాను. లేకపోతేనా నా ఫింగర్స్ తో వాడి ఐబాల్స్ పీకేసేదాన్ని. చేతులు చిన్న నైఫ్ ఉంటే వాడి పీకలు గుజ్జి బ్లడ్ అంతా బయటకు వచ్చేలా చేసేదాన్ని. ఇదేంటి, నాకంటే పెద్ద సైకోలా ఉంది. సరే సరే పద పద, ఇక్కడే ఉంటే ఇంకేదైనా డేంజర్ వస్తుంది. రా. అపర్ణ, వచ్చే అరవింద్. ఆగు. అపర్ణ, ఆగు ఆగు. టెన్షన్ పడకు. అదేం లేదు. ఏంటి అరవింద్, అటు వెళ్దామా? నో 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 నో, దట్ ఈస్ నాట్ సేఫ్. దిస్ ఈస్ సేఫ్. పద. అపర్ణ, 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 అపర్ణ. చూడు, అమ్మా ఏదో మెసేజ్ వచ్చింది. అరవిందే పెట్టుంటాడు. రోజీ గారు, మీరు అడవిలోకి ఎంటర్ అయ్యారని నాకు అర్థమైంది. అనవసరంగా మీరో దారి నాదో దారి అవుతుంది. అందుకే మీకు ఎటు రావాలో క్లూ ఇస్తున్నాను. మీరు వస్తున్న దారిలో ఒక గుబురు పోతుంది. దాని మధ్య నుండి 1 కిలోమీటర్ వస్తే ఒక పొడవు చెట్టు ఉంటుంది. అక్కడికి వచ్చేయండి. ఏదైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం. వీడేంటమ్మా ఇంత ధైర్యంగా ఉన్నాడు? దారి చెప్పి మరీ రమ్మంటున్నాడు. అక్కడికి మనం రాలేమనుకుంటున్నాడు మహా.
మనం భయపడ్డామనుకుంటున్నాడు. అదిగో అన్నయ్య, వాడు చెప్పిన దారి అదే. ఎస్, వెళ్ళి వాడంతు చూద్దాం, పదండి. లోకి ఆగు, ముందు నేను వెళ్తాను. ఆగండి, అరవద్దు. మనం ఇప్పుడు వెళ్ళకూడదు. ఏమ్మా, దారి కరెక్ట్ గానే చెప్పాడుగా. కాదు, మనల్ని డైవర్ట్ చేయడానికి చెప్పాడు. అలా చూడండి. అమ్మా, అరవకు. పదండి, రండి. అరవింద్, అసలు ఈ గొయ్యెందుకు తవ్వావు? ఇంకెందుకే, మీ అమ్మ అంతం చూడ్డానికి. నీ కర్మ ఏంటంటే మీ అమ్మని చంపడానికి నేను గొయ్యి తవ్వుతుంటే దానికి నువ్వు సహాయం చేశావు. అర్థమైంది. జంతువులు ఏమైనా మనల్ని ఫాలో చేసి వస్తే దానిలో పడతాయి. మనం సేఫ్, అంతే కదా? ఎస్, యు ఆర్ స్మార్ట్ మై బేబీ. అపర్ణ! 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 రోజీ, నేను చెప్పిన వైపు వెళ్తే పులికి ఆహారం అవుతారు. అలా కాకుండా ఇటువైపు వస్తే ఈ కోతిలో పడి చస్తారు. పద. అపర్ణ! అపర్ణ! ఈ పాటికి వాళ్ళు గోతిలో పడిపోయి ఉంటారు. ముగ్గురు నరకానికి కొంచెం దగ్గరలో ఉంటారు.
ఇది వాడు ఏర్పాటు చేసింది అయి ఉంటుంది. లోపల కత్తుల్లాంటి కర్రలు కూడా ఉన్నాయమ్మా. అమ్మా నాకు భయంగా ఉందమ్మా. వాడు ఇంకా ఏం ప్లాన్ చేశాడో ఏంటో. అమ్మా ఏదో మెసేజ్ పెట్టాడు. ఏంటది చూడు. రోజీ గారు ఎలా ఉన్నారని అడుగుతున్నాడమ్మా. ఏడ్చాడు. వాడు మనల్ని ఏమీ చేయలేడని రిప్లై పెట్టన్నయ్యా. ఏం పెట్టినా ఉపయోగం లేదు. పదండి వెళ్దాం. ఫోన్లో రోజీకి మెసేజ్లు పెట్టాను. అవి డిలీట్ చేసినా రోజీ ఫోన్లో ఉంటాయి. మనం ఇరుక్కుంటాం. ఇది ఇక్కడ పడేయడమే బెటర్. అరవింద్! ఇంతవరకు పెళ్లి చేసుకుందామని నీ గురించి అలా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఎలాగో లేపేస్తాను కాబట్టి నీతో ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. లవ్ జర్నీ అంటే ఎవడైనా ఊటీనో కొడైకెనాలో తీసుకెళ్తాడు, అంతేగాని ఇలా పులుల సింహాల మధ్యకి తీసుకొస్తాడా? ఊటీయో కొడైకెనాలో ఎవడైనా తీసుకెళ్తాడు. ఇలా సింహాలు పులుల మధ్య డేటింగ్ చేసిన వాడే రొమాంటిక్ ఫెలో. ఇక నీ భయపడి చేస్తుంటే నీకు రొమాన్స్ కావాలి. రొమాన్స్? Hey! Hey, అపర్ణ! అరవింద్! ఆగంటుంటే! అపర్ణ! 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 వావ్ అరవింద్, నీ టేస్ట్ సూపర్. పైన చుక్కలు కనిపిస్తున్నాయి, కిందేమో ఈ క్యాంప్ ఫైర్. భలేగా ఉంది. ఈ రాత్రి మనిద్దరికీ శోభన, తెల్లారితే నీకు మరణం. నువ్వేం మాట
మ్మ్హ్. మాట్లాడను. నీ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. అరవింద్, అడవిలోకి నువ్వు తీసుకొస్తుంటే ఇదంతా ఇంత బాగుంటుందని అనుకోలేదు. కానీ ఇక్కడికొచ్చాక మెకానికల్ లైఫ్లో పడి మనం ఎన్ని కోల్పోతున్నామో అర్థమైంది. థ్యాంక్ యూ. ఒట్టి థ్యాంక్సేనా? ఇంకేం కావాలి? ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నేనే ప్రేమించిన చందా ఓ చందా మామ రావా మా వెంటే రావా పైనే నువ్వు దక్కున్నావా టీ 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 ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్ళునో ఈ మౌనం ఏనాటికి వీడిపోవునో బంధం ఇంకా విరయ్యేనా పంతం ఇంకా ఊపిరయ్యేనా నీటి మీద రాతలాగా ప్రేమే మారేనా ఇంకా ఈ జీవితం ఎందుకో కంట కన్నీరు నింపేందుకో నీతో రానా నీ నీడైపోనా నీ కోపం వెంటాడుతున్నా నీలో లేనా ఇలాంటి వాతావరణం, ఇలాంటి అడవి మళ్ళీ మళ్ళీ దొరుకుతాయా? కావాలంటే మళ్ళీ వద్దాం, అంతేకాని ఇప్పుడు తొందరపడుకో. అలా తొందరపడితే మా అమ్మ నమ్మకానికి మీ పిన్ని నమ్మకానికి కూడా ద్రోహం చేసినట్టు అవుతుంది.